అందరికీ నమస్కారం. హనుమాన్ సంకల్పం 3వ రోజు ఇది. ఈ 3 రోజుల్లో నేను గమనించిన అతి పెద్ద మార్పు ఏమిటంటే, ఇది కేవలం పూజ మాత్రమే కాదు. నాలో పెరుగుతున్న పట్టుదల మరియు క్రమశిక్షణ అని. సాధారణంగా మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న పనులు ఇంట్లోనో లేకపోతే మరేమైనా పని ఉన్నా వాయిదా వేస్తా ఉంటాము. ఆ వాయిదా వలన తర్వాత పని ఇంకా కష్టమవుతుందని తెలిసినా అదే తప్పు చేస్తాము. కానీ ఈ సంకల్పము మొదలుపెట్టిన ఈ 3 రోజుల్లోనే నాలో ఎంతో పట్టుదల పెంచింది. సాక్షాత్తు ఆ హనుమంతుని వారు గమనిస్తున్నారని, నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించాలని నా మనసు పదే పదే గుర్తు చేస్తూనే ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, ఎదురు వచ్చే సవాళ్లు ఎంతటివైనా నేను నా 11 రోజుల సంకల్పం హనుమంతుని నామస్మరణలో జయించగలననే నమ్మకం నాకు కలిగింది. నా శక్తి కన్నా ఆయన అనుగ్రహమే కదా పెద్దది. అది నన్ను ముందుకు నడిపిస్తుందని నాకు బాగా నమ్మకం ఉంది. స్వామివారిని తెల్లటి పూలతో ఎంతో అందంగా అలంకరించుకున్నాను. ఆ తెల్లటి పూల అలంకరణలో స్వామివారిని చూస్తుంటే మనసుకి చెప్పలేనంత ప్రశాంతత, చుట్టూ ఎంతో సానుకూలత కనిపించింది. స్వామివారే స్వయంగా పూజ గదిలో ఉండి ప్రతీదీ గమనిస్తున్నారనే నమ్మకం కలిగింది. నైవేద్యంగా సేమ్యా చేశాను. తమలపాకులపై శ్రీరామనామం రాశాను. ఇక్కడ ఒక చిన్న విషయం. భక్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కో మార్గం. ఎవరి భక్తి వారిదే. ఎవరి భక్తిని ఎవరితోని పోల్చుకోకండి. దేవుడికి అన్నీ తెలుసు. మనం ఇక్కడ ఉన్నది ఎవరిని విమర్శించడానికి లేదా తక్కువ చేయడానికి కానే కాదు. కేవలం ధర్మంగా ఉండడమే. ధర్మంగా ఉండి మనం భగవంతుని సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ ప్రియ యథార్థవాదిని. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.